పని చేపట్టినా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించే పూజా కార్యక్రమం జరుగుతోంది. వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది. महागणपति गौरी देवता आदित्यादि नवग्रह देवता इंद्रादि अष्टदिक्पालक देवता गौरी आदि सप्तमात्रक देवता पंचलोक पालक देवता हिरण्यपात्रं मनोपूर्णं ददाति देवयोसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलं मंगलायतनोरिः मंगलं भगवान् शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथ मंगलायतनोरः वक्रतुंड वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భం ఇది. విగ్రహావిష్కరణ. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే, సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థులకు, యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం.